దేశాల బట్టి భౌగోళిక స్థితిగతులు బట్టి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ సెక్స్ కోరికలు వేరువేరుగా ఉంటాయా? దేశాలు బట్టి భౌగోళిక పరిస్థితులు బట్టి ఆ స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణలు అవన్నీ వేరుగా ఉండవండి. అయితే భారతీయులైన వాళ్ళు భారతీయులనే లెక్క చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పుట్టింది పెరిగింది వాళ్ళకంతా మైండ్ సెట్ అంతా కూడాను ఆ కట్టు బొట్టు వ్యవహారం భాష ఆ శైలి అంతా వాళ్ళకి నచ్చుతుంది. అదే ఇంకొక ప్రాంతం వాళ్ళది అంత నచ్చదు. మనం ఏంటంటే ఆ మైండ్ ట్యూన్ అయి ఉంటూ ఉంటుందన్నమాట. అంచేత తెల్లవాళ్ళు ఉందనుకోండి, తెల్లవాళ్ళకి నల్లవాళ్ళు చూస్తే అంత అనిపిస్తుంది, వాళ్ళకి తెల్లవాళ్ళని చూస్తే తెల్లవాళ్ళ మీదే వాళ్ళకి సెక్షువల్ ఫీలింగ్స్ దిగుతాయి. వాళ్ళు ఎరోషల్ అంటాం, ఆ లైంగిక ఆకర్షణ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అంతా అలాగే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అయితే చాలా కాలం పాటు మన భారతీయులు వెళ్ళి ఒక ఇంగ్లాండ్లోనో అమెరికాలో ఉన్నారనుకున్నాం, లేదా ఆస్ట్రేలియా ఉందనుకున్నాం. ఉన్నప్పుడు వాళ్ళు కొంతకాలం పాటు వాళ్ళు ఎవరితోనో రిలేషన్షిప్ కొన్ని వాళ్ళతో మాట్లాడతారు, క్లోజ్గా ఉంటారు. ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య సాధారణ ఒకళ్ళిద్దరి మధ్య మాత్రం ఆ ఆడవాళ్ళకి మగవాళ్ళ మధ్య, ఆ స్త్రీకి ఆ పురుషుని మధ్య ఆకర్షణ, లైంగిక ఆకర్షణ కలగడానికి అవకాశం ఉంది, కలుగుతుంది కూడా. అక్కడ ఏంటంటే అక్కడ వీళ్ళు తెల్లవాళ్ళ నల్లవాళ్ళ, భారతీయుల ఆస్ట్రేలియన్సా, భారతీయుల అమెరికన్సా, భారతీయుల ఇంగ్లీష్ వాళ్ళ అనేది ఉండదు. అక్కడ వాళ్ళ మనసులు కలవడం ముఖ్యం. మనసులు ఏ రంగా కలుస్తాయి? వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ వస్తుందన్నమాట. అక్కడ ఇంక తక్కన దేశాలు భాషలు అవి ఇంకా పట్టవు, ఇంకా భౌగోళిక పరిస్థితులు కానీ పట్టవు. అక్కడ ఆకర్షణ అనేది ఎమోషనల్గా వచ్చేటి బాండింగ్ వల్ల ఎమోషనల్గా ఉండే ఆకర్షణ బట్ట అక్కడ ఉంటుందన్నమాట. అది కొద్దిమంది ఉంటారు. కానీ భారతీయుల మధ్య, ఆస్ట్రేలియా మధ్య, ఆఫ్రికన్స్ మధ్య, ఇక అమెరికన్స్ మధ్య అలాగే ఆ లైంగిక ఆకర్షణలు ఉంటాయి. ఎందుకని? వాళ్ళ మైండ్ సెట్ అంతా వాళ్ళతోనే లింక్ అయి ఉంటుంది, ఇంకోటితో అంత లింక్ అయి ఉండదు. భాష వేరు, వాళ్ళ వేష భాషలు వేరు, వాళ్ళ దుస్తులు వేరు, వాళ్ళని వేరుగా ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు చూడండి, మన ఇళ్లలోనే ఉంటాం, చిన్న పిల్లలందరూ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో స్నేహం చేస్తారు. పెద్దవాళ్ళతో తప్పనిసరి తప్ప ఎవరు, పెద్దవాళ్ళందరూ మిడిల్ ఏజ్ వాళ్ళందరూ మిడిల్ ఏజ్ వాళ్ళు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేస్తారు, అలాగే ఉంటారు. అలాగే ఇంకొక వేరే ప్రాంతం వాళ్ళు అనుకోండి, అంత ఇది ఊరికి హలో అంటారు, ఏదో 4 ముక్కలు కలుపు మాట్లాడచ్చు. కానీ సేమ్ భాష, సేమ్ ప్రాంతం మనుషులతో ఉన్నట్టు అటాచ్మెంటు బయట వాళ్ళతో రాదు. మర్యాదపూర్వకంగా మాట్లాడతాం, మర్యాదపూర్వకంగా పలకరిస్తాం, మర్యాదగా గౌరవిస్తాం. కానీ ఆ స్నేహం అనేది మాత్రం అంత ఇదిగా రాదు, ఎక్కడో కొద్ది మందికి తప్ప ఇంకేం ఉండదు. అంచేత ఈ భౌగోళిక పరిస్థితులు బట్టి అలాగే ఉండదు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, మరి అమెరికా ఉందనుకోండి, అమెరికాలో వాళ్ళిద్దరూ లైంగిక కలవాలంటే ముందు డ్యాన్స్ చేస్తారు, అప్పుడు కానీ వాళ్ళకి మూడు రాదా? మరి ఇండియాలో అలా చూడగానే ఇలా ముట్టుకోగానే మూడు వచ్చేస్తుంది, సెక్స్లో పాల్గొంటారు. అక్కడ రాదా అండి? అంతసేపు గంట సేపు డ్యాన్సులు చేస్తారు, అప్పుడు కానీ వాళ్ళకి రాదా అంటారు. నో, అదేం లేదు, అది వాళ్ళ కల్చర్ అంతే. ఇప్పుడు ఒక భారతీయుడికి మధ్య, ఒక అమ్మాయికి ఒక ఇండియన్ లేడీ ఇండియన్ బాయ్ మధ్య ఎలా అయితే ఆకర్షణ కలుగుతుందో, అమెరికాలో ఉన్న వాళ్ళకి అమెరికన్ అబ్బాయి అమెరికా అమ్మాయి మధ్య అలాగే ఉంటుంది. కానీ వాళ్ళ సంస్కృతి ప్రకారంగా డ్యాన్సులు చేయడం, ఇవి చేయడం అవి మామూలుగా ఉంటాయి, కల్చర్స్ అంటాం. ఆ కల్చర్ అనేది ఉంటుంది. అంటే అదేం కాదు. అంటే భౌగోళిక పరిస్థితులు బట్టి వాటి బట్టి అక్కడ సెక్షువల్ ఫీలింగ్స్ మారడం కానీ లేకపోతే ఇది అని ఉండదు. అయితే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఒకదానికి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇండియన్స్ మీద, అమెరికన్స్ మీద, ఇంగ్లీష్ల మీద, ఆఫ్రికన్స్ వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటుంది. దట్ ఇస్ కరెక్ట్, అది న్యాచురల్. అంతేగాని భౌగోళిక పరిస్థితులు బట్టి తేడా ఉండదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.